అంతసేపు హోల్డ్ చేసిన హీరో క్యారెక్టర్ చేత కొట్టిస్తే ఎరగొట్టాలి, చితగొట్టాలి, దంచి కొట్టాలి, ఇలా ఎక్స్పెక్ట్ చేశారు. ఈ సినిమా టైటిల్ స్లో పాయిజన్ అని పెట్టాల్సింది, ఎందుకంటే ఇది ఒక స్లో పాయిజన్ లాంటి మూవీ. రైనీ సీజన్ అంటేనే రైన్స్ వచ్చే సీజన్ కాబట్టి. Yo guys, welcome to Bombay Talkies. Please subscribe Bombay Talkies, like, share, comment your opinion. మామూలుగా సినిమాలు బాలేకపోతే ఫ్లాప్ అవుతాయి, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ కొన్ని సినిమాలు కల్ట్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నాయి. ఈ కల్ట్ ఫ్యాన్స్ ఆ సినిమాస్ ని మాస్టర్ పీస్ లాగా ఆరాధిస్తారు. మరి ఇంత కల్ట్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్న మూవీస్ ఎందుకు ఫ్లాప్ అయ్యాయి? సో ఈ రోజు డిస్కస్ చేద్దాం ఇలా ఫ్లాప్ అయిన అండర్ రేటెడ్ మూవీస్ లో టాప్ 5. ఇలా అండర్ రేటెడ్ మూవీస్ అనే టాపిక్ వచ్చిన ప్రతిసారి ప్రతి ఒక్కరి బ్రెయిన్ లో ఫస్ట్ స్టిక్ అయ్యే మూవీ కలేజా. ఇక కలేజా సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందంటే చాలా మంది చాలా రీజన్స్ చెప్తారు. కొంతమంది అయితే ఎడార్లో బైక్ దొరకడం ఏంటి, ఆ బైక్ ఒక కిక్ తో స్టార్ట్ అయిపోవడం ఏంటి, మహేష్ బాబు దేవుడు ఏంటి, ఇలా చాలా మంది చాలా రీజన్స్ చెప్తారు. కానీ నన్ను అడిగితే ఈ సినిమా ఫ్లాప్ అవడానికి ఫస్ట్ రీజన్ ప్రమోషన్స్. ఈ సినిమాకి ప్రమోషన్స్ ఎలా చేశారంటే వాళ్ళు వదిలిన పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు ఏదో ఒక ఎడారిలో దొంగ కథలాగా చాలా స్టైలిష్ లుక్స్ వదిలారు అనమాట. మహేష్ బాబువి ఆఫ్ మాస్క్ కట్టుకొని ఒక రాయింది అంటున్నట్టు, లేక ఎడారిలో బైక్ వేసుకెళ్తున్నట్టు. సో ఇవన్నీ చూసి ఒక ఎడారికి సంబంధించిన యాక్షన్ అడ్వెంచర్ స్టోరీ అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కో రకంగా అనుకున్నారు. ఎవరు దేవుడు అనే పాయింట్ ని కానీ, ఆ మైథాలజీని కానీ, డెవోషనల్ పాయింట్ ని అనుకోలేదు. సో సినిమాలో సడన్ గా ఆ పాయింట్లు వచ్చేసరికి ఆడియన్స్ తీసుకోలేకపోయాడు. మెయిన్ గా మహేష్ బాబు దేవుడు అన్న పాయింట్. ఈ రాంగ్ ప్రమోషన్స్ ప్రాబ్లం కేవలం కలేజా సినిమాకే కాదు, త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ వచ్చిన ప్రతి సినిమాకి ఈ ప్రాబ్లం ఉంది. ఇక కలేజా విషయంలో జరిగిన మరో తప్పు ఏంటంటే దేవుడు అని ఒక ఎలిమెంట్ ఉంటుంది సినిమాలో. ఆ దేవుడు అంటే సాయం అని ఒక అర్థం చెప్తారు. సాయం చేసిన వాడిని దేవుడు అన్న పాయింట్ ని జస్ట్ ఒక సీన్ తో జస్టిఫై చేసి వాళ్ళు ట్రై చేస్తారు. మహేష్ బాబు ఒక 100 రూపాయలు అడుగుతాడు, వాడు ఇవ్వడు. ఈసారి మహేష్ బాబు నా కోసం కాదు, ఒక పిల్లవాడికి ఏదో తీద్దాం అని చెప్పి 100 రూపాయలు అడుగుతాడు, వాడు ఇస్తాడు. ఇక్కడ మహేష్ బాబుని దేవుడు అన్న విషయానికి చాలా మంది సింక్ కాలేదు. ఆ తర్వాత ప్రెస్ మీట్ లో దీనికి జస్టిఫికేషన్ క్లియర్ గా త్రివిక్రమ్ ఇచ్చినప్పటికీ రాజస్థాన్ లో ట్యాక్సీ డ్రైవర్, హైదరాబాద్ లో ట్యాక్సీ డ్రైవర్, పాలి అనే విలేజ్ లో మాత్రమే దేవుడు, ఆ విలేజ్ నుంచి బయటకు వచ్చేసిన ట్యాక్సీ డ్రైవర్. అదే నా ఉద్దేశం. ఆ జస్టిఫికేషన్ సినిమాలో క్లియర్ గా ఇచ్చి ఉండాలి. సినిమా స్టార్టింగ్ నుంచి నువ్వు అనుకున్న పాయింట్ ఒక లేయర్ లాగా అల్లుకుంటూ వచ్చుంటే ఆడియన్స్ కన్విన్స్ అయిపోయాడు. ఈ సినిమా గురించి కొన్ని సీన్లు వర్డ్ ఆఫ్ మౌత్ చాలా బ్యాడ్ గా వచ్చింది. అరే మహేష్ బాబు దేవుడు ఇలా అంటే చచ్చిపోయిన వాళ్ళు కూడా బతికొచ్చేస్తున్నారు అని చెప్పి చాలా ట్రోల్ అయ్యాయి. బయట సోషల్ మీడియా లేనప్పటికీ మాటలతోనే ట్రోల్ అయ్యాయి. ఆ టైమ్స్ లో ఆ కోర్ ఐడియాలజీని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు, అందుకే ఆడియన్స్ కన్విన్స్ కాలేదు. సో ప్రమోషన్స్ కూడా సినిమాకి చాలా ఇంపార్టెంట్. రాజమౌళి గానీ, కొరటాల శివ గానీ సక్సెస్ అయింది ఎక్కడంటే వాళ్ళు ఏ టైప్ ఆఫ్ మూవీ తీయబోతున్నారు, ఏం కంటెంట్ చూపించబోతున్నారు అని చెప్పి ప్రమోషన్స్ లోనే చూపించేస్తారు వాళ్ళు. సో ఆడియన్స్ వేరే వేరే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరు. అదే లైన్ లో సినిమా చూస్తారు, ఆ లైన్ ని కరెంట్ గా ప్రెజెంట్ చేస్తే వాళ్ళు సాటిస్ఫై అయిపోతారు, సినిమా సక్సెస్ అయిపోతుంది. సో నేనైతే మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమాకి ప్రమోషన్ సరిగ్గా రాలేదు, రాంగ్ ప్రమోషన్స్ జరిగింది, మిస్అండర్స్టూడ్ ప్రమోషన్ జరిగింది అని అనుకుంటున్నాను. మీకు ఇలాగే అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ మూవీ